మేము హోటల్ పెట్టిన కాడ నుంచి ఈ పనిలో పడి పండగలు కూడా మర్చిపోతున్నాము. ఇవాళ నాగుల పంచమి కదా! అందరూ గుడికి వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. ఆహా! ఈరోజు నాగుల పంచమి అని. నైట్ పడుకునే ముందు పొద్దుట ఏం కూర వండాలి? అలారం మోగుతదా లేదా? అనేసి ఆలోచించుకుంటూ పడుకుంటాం. పొద్దుట లేసిన తర్వాత గిరాకీ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. తర్వాత ఏం పని చేయాలి? సాయంత్రం ఏం వండాలి? ఇంకా సాయంత్రం గిరాకీ ఎలా ఉంటుందో ఏంటో, ఇలా ఈ పనితోటే సరిపోతుందండి. నిజంగా పండగలు గూడా మర్చిపోతున్నాం మేమైతేని. మాకులాగే హోటల్ నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వీడియోస్ చూసే వాళ్ళలోని. నేనేనా లేతే మీరు కూడా ఇలాగే ఉంటారనేది కామెంట్ చేయండి నాకు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని ఇంట్లో ఒక్కొక్క పని చేసుకుంటున్నానండి. ఖాళీ టైం దొరికినప్పుడల్లాని. ఇంకా వరలక్ష్మి పూజ అయితే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కసారే చేసుకున్నానండి. మళ్ళీ చేసుకోలేదు. టైం కుదురుతలేదు నాకైతేని. అందుకనేసి మామూలుగా పూజ చేసి వ్రతం అయితే చేసుకోవట్లేదండి. ఎందుకంటే హోటల్‌లో పని చేసి చేసి అలసిపోతున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ వ్రతం చేసుకోవాలని అంటే కొంచెం టైం కుదురుతలేదండి బాగా అలసటతోటి. అందుకనేసి పూజ చేసుకుంటాను.